అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. దసరా కానుకగా డిఏ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఆలస్యం లేకుండా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా చేసేందుకు సర్కార్ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా బకాయిల చెల్లింపులు. సో రాతపూర్వకంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలియజేయడం జరగడమే కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను కూడా ప్రస్తావించడం జరిగిందండి. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు. మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న రాష్ట్ర సర్కారు మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా ప్రతి నెల 1వ తారీఖున జమ అవుతున్నది. దీనికి కొనసాగింపుగా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురు చేస్తున్నటువంటి 2 డిఏలను కూడా జూలై, డిసెంబర్ 2022, జనవరి, జూన్ 2023 విడుదల చేయాలనుకుంటున్నది. ఇక ఈ మేరకు దసరా కానుకగా ఉద్యోగులకి సంబంధించి డిఎల్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఎల్లో 2టిని క్లియర్ చేయాలనుకుంటుంది. నవంబర్ 1న అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ 2 డిఏల అమౌంట్ను కూడా కలిపి ఇవ్వాలనేది చర్చలు సెక్రటేరియట్తో జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తు అయితే చేస్తుందండి. ఇంకెలాంటి ఆలస్యం లేకుండానే ఒక్కో డిఏకు ఎంత భారం పడుతుందని, రెండింటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందని లెక్కల ఆఫీసులు అయితే వేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డిఏలు పెండింగ్లో పడ్డాయి. ఇక 5వ డిఏ కూడా రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యం లేకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా 2టిని విడుదల చేయాలనే దిశగా ఆలోచనలు అయితే జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. రాష్ట్రంలో లక్షలాది మంది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కనుక ఈ ప్రకటన చేయాలని భావిస్తున్నారు. జూలై, డిసెంబర్ 2022, జనవరి, జూన్ 2023 డిఎల్ను 3.64% చెప్పిన గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటుంది. ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు 4,800 కోట్ల చొప్పున ప్రతి నెల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 2 డిఎల్ను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 2పై నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచిస్తుందండి. సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్ల వర్గాలందరికీ కూడా పెండింగ్ ఉన్నటువంటి అన్ని ఆర్థిక రకమైన బకాయిలన్నీ కూడా చెల్లించేందుకు సర్కార్ అయితే కృషి చేస్తుంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూసిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.